భూ పరిపాలనా సంస్కరణలతో పేదలకు ఎలా లబ్ది కలగాలనే విషయంపై ఉపసంఘం భేటీలో చర్చించామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో అనగాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఫ్రీహోల్డ్ భూములు సహా 5 అంశాలపై ప్రధానంగా చర్చించామని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. టోటల్ గా 28 రకాలైనటువంటి అబ్జెక్షన్స్ చూసాం మేము. ఆర్ఓఆర్ దాంట్లో ఉన్నటువంటి ఫాల్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎస్ఐర్ అయినటువంటి అవి కూడా అంటే అబ్జెక్షనబుల్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా చేశారు. వాళ్ళకి అడంగల్లో ఒకరి పేరు ఉంది, పొజిషన్ లో ఒకరు ఉన్నారు, అలాంటివి కూడా చేశారు. అలా 28 రకాల ఫాల్ట్స్ మనం చూసాము. ఆ దాదాపుగా 13 లక్షలు 5 లక్షలు డీవియేషన్ చూసాం కాబట్టి దాని మీద అధ్యయనం చేస్తా ఉన్నాం. నెక్స్ట్ దాంట్లో భూదాన్ గురించి కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం, ఈనాంశ గురించి కూడా తప్పకుండా ఆలోచిస్తాం. ఈ రోజు ముఖ్యంగా మేము చేసినటువంటి 5 అంశాలు, ఫ్రీ హోల్డ్ ఒకటి, అసైన్మెంట్ చట్టం ఒకటి, నాలా ఒకటి, హౌసింగ్ సైట్స్ ముఖ్యంగా గతంలో జగన్ ఉన్న ఇళ్ల పట్టాలు చెప్పి జరిగినటువంటి స్కామ్ గురించి మాట్లాడితే, అలాగే ఉన్నటువంటి నివాస యోగ్యంగా పనికిరానిటువంటి ల్యాండ్స్ ఏం చేస్తే బాగుంటుందో దాని మీద డిస్కస్ చేశాం. అలాగే గతం నుంచి కూడా ఎవరైతే ఉంటున్నారో అంటే 40 సంవత్సరాల ముందు 30 సంవత్సరాల ముందు ఇచ్చినటువంటి కొన్ని హౌస్ హోల్డ్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని చెప్పారు. అవి కూడా ఏ విధంగా ఏ జియోలో కింద తీసుకొచ్చి, ఎందుకంటే మనమేమో జియో నెంబర్ 30 ఇచ్చాం, ఏదైతే గవర్నమెంట్ ఎంక్రోచర్ ల్యాండ్స్ కి రెగ్యులైజ్ చేస్తూ ఆ విధంగా వీటిని కూడా రెగ్యులైజ్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా లోతుగా డిస్కస్ చేశాం. ఇవన్నీ కూడా రిజల్ట్ వెరీ సూన్ మనం చూస్తాం. అన్నిటి కూడా పాజిటివ్ గానే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ ఉండదు. అన్ని కూడా. థ్యాంక్ యూ.